లోపలికొచ్చాను. నాకు హక్కుంది, నేనిక్కడే ఉండిపోతాను అంటే ఏం చేస్తారు? నువ్వు ఇంటి దానివని చెప్పుకోవడానికి నీకేం ఆధారాలున్నాయి? ఆ మాట మీదే ఉండిపోతారా? ఈ క్షణమే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలం. అమ్మాయిని అబ్బాయిని రమ్మని చెప్పండి. మీ మనవరాల్ని పిలవండి. సీత, సాకేత్, లక్ష్మి, త్వరగా తీసుకురా. హరి ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వదహం ఆనశృణ్మన్హోతభీసిత సాధనం. నాయన అక్షతలు వేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షతే పూజయామి. ఓం సుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. సాకేత్, నేను మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. మళ్ళీ కీ చైన్ తెచ్చావా? కాదు, గోల్డ్ రింగ్. గోల్డ్ రింగా? ఎస్, ఎస్ అనే అక్షరం ఉన్న గోల్డ్ రింగ్. మన ఇద్దరి పేర్లకి స్టార్టింగ్ లెటర్ అదే కదా, అందుకే తీసుకొచ్చాను. అయ్యా, నిశ్చితార్థ ముహూర్తం వచ్చేసింది. శుభలేఖలు చదువుతాను. మీ ఇరువురు తాంబూలాలు మార్చుకుందరు గాని. మహారాజశ్రీ పిఠాపురం మంగమ్మ గారి మనవడు చిరంజీవి సాకేతరాముకు, రామచంద్రయ్య సావిత్రి గారుల ప్రథమ పుత్రిక, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతా మహాలక్ష్మిని ఇచ్చి దైవానుగ్రహముగా వివాహము జరిపించుటకు పెద్దల సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. అయ్యా రామచంద్రయ్య గారు, తాంబూలాలు మార్చుకోండి. హరి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో. కనీసం కన్నవాళ్ల పేర్లైనా చెప్పనివ్వలేదు. ఇదేం కొత్త కాదుగా. రాశయం ధారయాతం ధ్రువం తదేవ లగ్నం సుజనం తదేవా తారాఫలం చంద్రఫలం తదేవా విద్యాఫలం దేవలం తదేవా లక్ష్మీపతిత్రేంగ్రేగం స్వరామి తత్ర శ్రీ విద్యార్భూతి ధ్రువాణి తిర్మతిర్మమాం శ్రుతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషం సమజన్నిత్యం ప్రజామి సర్వదా సర్వకార్యేషు నాస్త్యేషం మంగళం ఏషా మందేహరస్యామ హృదయోస్తోధనార్దనాం ఆపదామత హర్తారం ధాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే అయమూర్త సుముహూర్తస్తు. ఆనంద్, ఆ దండలం దివురా.
నిశ్చితార్థ శుభ సమయమున సువర్ణరత్న ఖచ్చిత అంగుళీకములు, అదేనండి ఉంగరాలు మార్చుకోమని చెబుతున్నాను. ఆ ఉంగరం ఇవ్వు. సావిత్రి, సీత, నేను ఆ ఉంగరం ముందే చూశానులే. ఆ ఉంగరం వాడికి వెంట్రుకు చుట్టినట్టు ఉంటుంది. అందుకని నేను వాడికి వజ్రాలు పొదిగిన ఉంగరం చేయించాను. లక్ష్మి, ఇవ్వు. హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్షసహస్రవాతుం సభోవం విచ్యుతో రుత్వా అష్టాతిష్టరసాంగళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యస్య భవ్యం. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యలక్ష్మీ జాతవేదో మమావహాం. అమ్మా, మీ ఇద్దరూ లేచి పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. సాకేత్, అన్నపూర్ణ ఇంకా రాలేదేమిటి? రామ్మా, రా. సాకేత్, ఇలా రా నాన్న. సాకేత్, అమ్మకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఏమిటి కన్నా ఆలోచిస్తున్నావు? ఎవరా అనే? అమ్మరా? మీ అమ్మ? నీ కన్న తల్లి నీకు జన్మని మాత్రమే ఇచ్చింది, కానీ ఈ తల్లి నీకు ప్రాణం పోసి పెంచిందిరా. అవును సాకేత్, మీ అమ్మ నిన్ను భూమి మీద కనిపడేసిందే గాని పొత్తిళ్లలో పడుకోబెట్టి గుండెలకి హత్తుకొని ప్రేమ పంచలేదురా. దాని అలంకారం అది చూసుకుందే కాని నిన్ను పట్టించుకోలేదు. నువ్వు ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే అయ్యో పసిపిల్లాడే అని జాలిపడి తను నీకు అమ్మాయి పాలిచ్చి ప్రాణం పోసి పెంచింది కన్నా. ఆ అమ్మ ఆశీస్సులే నీకు శ్రీరామ రక్షగా ఉంటాయి కన్నా. వెళ్ళు వెళ్ళు, దండం పెట్టుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి నాయనా. ఇప్పుడు వెళ్ళి నీ కన్నతల్లి ఆశీస్సులు తీసుకో. సమయానికి ఉండాల్సిన చోట ఉండడం దానికి అలవాట్లేదు కదరా. ఎవరిని వాళ్ళ స్థానాల్లో వాళ్ళని ఉండనివ్వరు కదా. నిందలు వేస్తూ అందర్నీ అవమానించడం, చెయ్యాల్సిన తప్పులు నెత్తిన వేసి అందర్నీ దోషులు చేస్తారు. మీ నైజం బయటపడే రోజు త్వరలోనే వస్తుంది. సాకేత్,
రాణి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం రా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. పిన్ని గారు, ఇక మేము బయలుదేరుతామండి. మంచిది. అదరా సీత, ఒక్క నిమిషం అమ్మా. నువ్వు ఈ రోజు నుంచి సాకేతు కాబోయే భార్యవని నిశ్చయమైంది. వాడి స్థాయికి మన గౌరవానికి తలవంపులు రానివద్దు. ఇక నుంచి అవన్నీ మనసులో పెట్టుకుని మసులుకో. ఏంటమ్మా చప్పుడు? రంగయ్య, ఏంటి నువ్వు చేసిన పని? ఆ ఫోటో తీసి ఈ ఫోటో ఎందుకు తగిలించావు? పెద్దమ్మగారు పంపించారండమ్మా. తగిలించమన్నారండమ్మా, తగిలించారండమ్మా. సరే, ఫోటో తగిలించమన్నారు కదా, వేరే చోట ఎక్కడైనా పెట్టొచ్చు కదా. అమ్మగారు అక్కడే తగిలించమన్నారమ్మా. వచ్చిన పని అయిపోయిందమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. ఏంటి నాన్న ఇది? తను చెప్పింది విన్నావు కదమ్మా. మన ఫోటో తీసేయడం ఎందుకు నాన్న? మన ఫోటోనే కదమ్మా, ఎక్కడైనా తగిలించుకోవచ్చు కదా. ఆ ఫోటో తీసి ఈ ఫోటో తగిలించడం నాకు చాలా బాధగా ఉంది. గోడకు తగిలించే దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఉందమ్మా. అది ఎప్పటి నుంచో ఉంది కదా నాన్న. నువ్వు ఇక్కడ పుట్టావు, ఇక్కడ పెరిగావు, రేపు అక్కడికి వెళ్తావు. అంతకన్నా ఎక్కువ బాధ కాదు కదమ్మా. ఆమెతో వాదించి తగువ పెట్టుకొని ఆవిడ కోపం తెప్పించడం ఎందుకు? అక్కడ నువ్వు సుఖంగా ఉండాలి, మేము ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఆ ఫోటోల గురించి ఫీల్ అవడం మానేయమ్మా. అవును సీత, చిన్నదానికి పెద్దదానికి మాట మాట అనుకోవడం ఎందుకు? ఆవిడ ఫీల్ అయితే మనం బాధపడాలి. ఏంటమ్మా ఇది? ఇలా అన్ని విషయాలకి కాంప్రమైజ్ అవ్వాలా? స్తోమత లేని ఇంటి ఆడపిల్లలు, వాళ్ళని కన్న తల్లిదండ్రులు రాజీ పడి సర్దుకుని వెళ్ళకపోతే కన్నీళ్లు తుడుచుకోవడంలోనే బ్రతుకంతా తెల్లారిపోతుందమ్మా. ఇది చిన్న విషయం, వదిలేరా. అమ్మగారు,
ఏంటి మంగ ఎందుకు అలా పెద్దగా అరిచావు? ఎవరు ఆ ఫోటో అక్కడ పెట్టింది ఎవరు? ఎవరు పెడితే ఏమిటి? దానికోసం అంతగా బీపీ పెంచుకోవాలా? దాంట్లో చాలా అర్థం ఉంది. మీకు అర్థం కాదు. మీరు మాట్లాడకండి. బయటి నువ్వు పెట్టావా? నానండి నన్ను కూరగాయలకి వెళ్ళొచ్చేసరికి ఉన్నదండి. మీరేటించినారనుకున్నారమ్మా? లక్ష్మి నువ్వేనా ఆ పని చేసింది? నేను కదా అత్తయ్య. ఇప్పుడు మీరు చెప్తేనే ఆ ఫోటో వంక చూశాను. ఏరా ఆనంద్, నువ్వు తగిలించావా అది? లేదమ్మా. ఏంటి ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏమైంది గ్రాని అలా ఉన్నావు? ఏం లేదురా, ఎవరో ఆ ఫోటోని అక్కడ తగిలించారు. అది చూసి అమ్మ ఎవరు తగిలించారు ఏంటి అని అరుస్తుంది, అంతే. అదా, నేను జాగింగ్కి వెళ్లే ముందు ఒకతను ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఫోటోగ్రాఫర్ పంపాడన్నాడు. మొన్నటి ఎంగేజ్మెంట్ ఫోటోల్లో శాంపిల్ పంపాడనుకుంటా. బాగుంది కదా అని రంగయ్యతో అక్కడ తగిలించమని చెప్పాను. మంచి పని చేసావురా. ఆహా, నువ్వు తగిలించావా నాన్న? అది అటు కన్నా ఇటు ఈ గుమ్మం వైపు తగిలిస్తే బాగుంటుంది. సర్లే, బానే ఉందిలే. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నాన్న, టిఫిన్ చేద్దాం. ఓకే గ్రాని. ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. ఎందుకే పొద్దునే ఫోన్ చేశావు? ఫోటో బాగుందా అత్తయ్య గారు?